నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. సైకిల్పై తిరుగుతూ సాధారణ జీవితం గడిపి ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తమ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రామోజీరావు అకాల మరణం నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అకాల మరణం పట్ల రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దివంగత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో కొందరు మాత్రమే కారణ జన్ములుగా ఉంటారని, వారిలో రామోజీరావు ఒక్కరని చెప్పారు. రామోజీరావుతో తనకున్న అనుబంధం, పరిచయాలను తెలియజేస్తూ అవి జీవితాంతం గుర్తు ఉంటాయని అన్నారు. రామోజీరావు చిన్నప్పటి నుంచి మితవాదిగా ఉంటూ సాధారణ జీవితాన్ని సైకిల్పై తిరుగుతూ గడిపారని ఆయన గుర్తు చేశారు. ఒక సాధారణ స్థాయి నుంచి ప్రపంచంలోని మేధావిగా గుర్తింపు పొందే స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఆయన కీర్తింపబడతారని తెలిపారు. ఎంతో కృషి చేస్తే గాని అలాంటి గుర్తింపు ఎవ్వరికీ రాదని, అది రామోజీరావుకు దక్కడం అభినందనీయమని అన్నారు. మీడియాను స్థాపించటం ద్వారా విద్యార్థులకు, రైతులకు, కార్మికులకు, చిన్న వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని అన్నారు. అలాగే రాజకీయ నాయకులలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన ముందుండి సలహాలు ఇచ్చేవారన్నారు. తెలుగు ప్రజలకు రామోజీరావు ఎంతో సేవ చేశారని చెప్పారు. ఒక్క కలంతో ఒక దేశ ఆధిపత్యాన్ని కోల్పోవటంతో పాటు ఆధిపత్యం సాధించే స్థాయికి తీసుకురావచ్చు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ అది రామోజీరావు సాధించారని అన్నారు. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత 40 సంవత్సరాలుగా తనకు రామోజీరావుతో పరిచయం ఉందని, ఎప్పుడు ఏమి చెప్పినా వయస్సుతో సంబంధం లేకుండా సాధారణంగా వినటం గమనించామని అన్నారు. రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కొందరు కారణ జన్ములు, అలాంటి వారిలో రామోజీరావు గారు ఒకరు. వారితో ఉన్న అనుబంధం, వారితో ఉన్న పరిచయాలు జీవితాంతం గుర్తుండే విధంగా ఉంటాయి. ఒక మేధావి, వారు చిన్నప్పుడు చాలా మితవాదిగా సింపుల్ లైఫ్తో ఒక సైకిల్ మీద జీవితాన్ని గడిపినవారు. అలాంటి వారు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పడ్డాడు. అది ఎంత కృషి చేసింటే కానీ ఆ మంచి పేరు రాదన్నమాట. అటువంటి పేరు రాదు. మీడియా సంస్థలు స్థాపించి విద్యార్థులకు, రైతులకు, కార్మికులకు, మరి అలాగే చిన్న వ్యాపారస్తులకు, చిన్న పారిశ్రామికవేత్తలకు, వధూవరులకు, మరి రాజకీయ చైతన్యం తెచ్చే దాంట్లో కానీ అన్నిట్లోనూ ఒక ముందుండి తెలుగు ప్రజలకు సేవ చేయటంలో పేరు పొందారు. ఒక కలంతో దేశాల ఆధిపత్యాన్ని కోల్పోయే విధంగాను, దేశాల ఆధిపత్యం వచ్చే విధంగాను ఒక కలంతో చేయొచ్చని మనం చదివే ఉంటాం. అటువంటి కెపాసిటీ, అటువంటి శక్తి ఉండేవారు రామోజీరావు గారు. మరి అలాంటి వారు మనతో లేరు. ఆయన ఆశయాలు మనతో ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనులు, ఆయన ప్రజలకు చేసిన మేలుని మనం మరవకుండా, మనం కూడా ఆయన చేసిన పనుల్లో కొన్నో గొప్ప పనులను గుర్తుంచుకొని ముందుకు పోతే మనం కూడా గుర్తింపు పొందే వాళ్ళు అవుతాము. ఇంకో గొప్ప విషయం అంటే, నాకు 40 సంవత్సరాలుగా పరిచయం ఉన్నా, అప్పుడప్పుడు కలిసినా, ఏమి చెప్పినా ఆయన చక్కగా వినటం, దాంట్లోని ఇంపార్టెంట్ సబ్జెక్టులని అమలు పరచడంలో కానీ ఆయన ఎప్పుడూ వెనకాడేవాడు కాదు. చిన్నవారు పెద్దవారు అనేది కాదు. శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాలకు అటెండ్ అయ్యాడు. అలాగే ఏమైనా ఇబ్బందులు ఉంటే దానిలలో కూడా అటెండ్ అవుతాడు. అలాంటి గొప్ప మనిషి మనతో లేడు. ఆయన చేసిన మంచి పనులు,
ఆయన గొప్పతనం మన మనసుల్లో ఉండిపోవాలని తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారన్న కారణంతో కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్ల గ్రామంలో ఆ నియోజకవర్గ వైసీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ప్రభుత్వం పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఆ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులతో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి గాయపరిచారని విమర్శించారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఆ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇందులో భాగంగానే కొత్తపల్లి గ్రామంలో గత రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ప్రోద్బలంతో తమ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేసి తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని వివరించారు. ఈ దాడిలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా గాయపడి వైద్యశాలలో చికిత్స పొందారని వివరించారు. తమ పార్టీ నాయకులపై దాడి చేయటం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితులుగా హాస్పిటల్లో చేరి నాటకాలు ఆడుతున్నారని అన్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో పార్లమెంటు టీడీపీ అభ్యర్థి నాగరాజుకు కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అత్యధికంగా 20,000కు పైగా ఓట్ల మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని, తమ పార్టీ కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని వివరించారు. ఈ విషయంలో పోలీసు అధికారులు జోక్యం చేసుకుని దాడులకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కొత్తపల్లి గ్రామానికి చెందిన బాధితులు మాట్లాడుతూ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ప్రోద్బలంతోనే తమపై దాడులు జరిగాయని తెలిపారు. అంతకుముందు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కోడుమూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు 1 నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రామోజీరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మాకు ఎరకలి వాళ్ళు ఉన్నారు, రస్తలు పోతే మీ కథ చూస్తామని ఎరకలి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇక్కడి నుంచే హెచ్చరికగా మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇక్కడే పెడుతున్నా. గతంలో మీరు ఎవరు పక్షాన ఉన్నప్పుడు, కేఎస్ఎన్ మూర్తి గారు ఉన్నప్పుడు, గతంలో ఎన్కౌంటర్ల చరిత్ర మర్చిపోతే మీరు ఆ కోట్ల హర్షవర్ధన్ రెడ్డిని అండబెట్టుకొని గతంలో హత్యలు చేశారు, దోపిడీలు చేశారు. మీకు చెప్తున్న హెచ్చరిక, మీ పేరు చెప్పినటువంటి వాళ్ళు గ్రామంలో మీరు ఎక్కడ దౌర్జన్యం చేయదలుచుకున్నారో మీ పేరు చెప్పి మీ రౌడీజం కురదని చెప్పి ఎరకలి వాళ్ళకు కూడా చెప్తున్నా. హర్షవర్ధన్ రెడ్డి దగ్గర ఉండి ఇంకా వాళ్ళ ఉండి భూ కబ్జాలు చేసి మీరు రౌడీజం చేస్తామో కొత్తపల్లె కాదు, ఏ ఒక్క కార్యకర్తకు దస్తగిరికి ఓటు వేసినటువంటి వాళ్ళని కానీ, నాగరాజుకు తెలుగుదేశం పార్టీ ఓటు వేసినా కానీ, ఈరోజు ఒక్క కోడుమూరు నియోజకవర్గంలోనే 7 నియోజకవర్గాలు ఉన్నాయి మనకు. ఎవరు సహకరించకపోయినా పార్టీని అండబెట్టుకొని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దౌర్జన్యం చేసి అరాచక శక్తులు సృష్టించే కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు దస్తగిరికి ఓటు వేయకండి, నాగరాజుకు ఓటు వేయకండి అని చెప్తే మీ పైన ఉన్నటువంటి అసంతృప్తి వైసీపీలో ఉండి ఒక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పి, నేను కోట్ల అని చెప్పి, నీకేం భూచక్రగడ్డ లేదు మిస్టర్, నువ్వు చేసి ఈరోజు దోపిడీ చేశావు, ఎలక్షన్లు అయిపోయి గ్రామాలను ప్రశాంతంగా ఉండి డెవలప్మెంట్ చేయమని అడగాల్సింది పోయి నీవు దౌర్జన్యాలు చేసి రైతు కుటుంబాలపైన తలలు బలగొట్టి చంపేస్తానని బెదిరిస్తే ఎరకల వాళ్ళు దయచేసి మీకు రిక్వెస్ట్ కాదు, గతంలో ఎన్కౌంటర్ అయ్యారు, ప్రజల చేతిలో చిత్తుగా కోడుమూరులో ఉండకుండా బహిష్కరణ గురే కాదు, మొత్తం సాధారణ రైతాంగం దాడి చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇప్పుడైనా కానీ ఇంకొకసారి మీ పేర్లు వినపడినాయని చెప్తే
ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి మీ ముందుకు చెప్తారు మీరేమన్నా మీ పేరు చెప్పి ఎవరు ఉపయోగించారో వాళ్ళపైన. ఈరోజు అధికారం వచ్చింది అయినా కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీలు దౌర్జన్యం చేయకుంటే రెచ్చగొట్టి గతంలో తప్పుడు కేసులు పెట్టించారు. మీరే తప్పుడు కేసులు పెట్టించారు. మేము కోడుమూరు నుండి ఊరు పోతున్నాం. నిన్న ఇత్తనాలు తీసుకొని పంట వేసుకున్నామని మధ్యాహ్నం వెంకటగిరి మధ్యాహ్నం గోరంట్ల మధ్యాహ్నం వచ్చి జై జగన్ అని నినాదాలు పలికినారు. పలికిన తర్వాత వాళ్ళతోనే లేం మనకెందుకు, మనకు గెలిచిన ఆనందంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఓడిన ఆనందంలో ఉన్నారని మేము కాముగా వెళ్ళిపోయినాము. మళ్ళీ పోయి గోరంట్ల అందిట్లా కూతలేసినారు. అయినా సరేలే అని ఊకపోయినాము. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ బైక్ ర్యాలీ తిప్పి కూతలేసినారు. ఇంకా అప్పటికి కూడానే ఊకనే ఉన్నాము. మళ్ళీ ఊరు లేకపోతే ఊర్లో అప్పుడు కట్టెలు తీసుకొని వచ్చినారు. కొడివెన్లు కట్టెలు రాడ్లు తీసుకొని వచ్చినారు. మా మనుషులం తక్కువ ఉండము, వాళ్ళ మనుషులు ఎక్కువయ్యారు. ఇంకా మా ఆపుకోలేకపోయినాము. మీనబడి కొట్టినారు. దెబ్బలు తట్టుకోలేక మేము కోడుమూరు చేరుకున్నాము. కోడుమూరు నుండి మళ్ళా డైరెక్ట్ కర్నూలు చేరుకొని పెద్ద హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని ఒక 20 మంది 17 మంది ఉంటారు. 20 మంది దగ్గర ఉంటారు సార్. కొత్తపల్లి అడిసేవరొద్దని రెడ్డి మనుషులు సార్ వాళ్ళు. మాకు మా అన్న ఉన్నాడు, మీరు పోయి దాడి చేయకండి, ఎవడు ఏం చేస్తాడో చూసుకుందాము అని చెప్పడం కూడా జరిగింది. వచ్చి లొడ్డలు కొట్టి పిలిచినారు. ఊర్లో కూడా మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కలిసినాము. మీ ఏమన్నా ఉంటే చూసుకుందాం రాని అని అంటే మా ఏమన్నా లేదా అయినా కూడా సరేలేని ఓడ్చుకున్నాము. తర్వాత మేము కర్నూలు చేరుకొని ఈయన విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరకు వచ్చి మేము మా గోడి ఈయనకు చెప్పుకున్నాము. పత్రిక మీరు చాలా సంతోషించి రేపు 12వ తేదీ ప్రమాణ స్వీకారోత్సవానికి నిజాయితీగా ప్రజల సమస్యలను ఎండగడుతూ ఒక అత్యున్నతమైన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు ఎన్డీఏలో కీలక పాత్ర మన చంద్రబాబు నాయుడు గారు తిరిగి భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయేటటువంటి ఓటింగ్ ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను ఎంతో సంతోషకరమైనటువంటి వార్తను మన ఆంధ్ర ప్రజల కొరకు తన పేపర్లో ఈ అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల తన స్వార్థం కొరకు కాదు ఆయన వార్తలు రాసింది, పేపర్ పెట్టింది. ప్రజా సమస్యలను ప్రజలను అంధకారంలోకి తీసుకుపోయేటటువంటి వ్యక్తిని పేపర్లో రాస్తే వయస్సును కూడా చూడకుండా తప్పుడు కేసులు బనాయించి ఆయన ఆత్మకు అశాంతి కలిగిన వయసు మీరినా కానీ మడమ తిప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే పార్టీ ఇది అని చెప్పి ఎన్డీఏ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి అన్ని పార్టీలను కూడా కలపడానికి తన వంతుగా కృషి చేసి ఈ అరాచక శక్తిని పారదోలి ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తును నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యమైనటువంటి ఆంధ్ర ప్రజల కోరిక మేరకు ఈరోజు వచ్చిన రిజల్ట్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడే రోజులు ఉన్నాయి కాబట్టి మనకు ముఖ్యమంత్రి కాబోతున్నప్పుడు ఈరోజు ఆయన మరణాన్ని ఏ ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధి తీసుకుపోయేటటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పత్రికా రంగంలో మళ్ళీ అటువంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు మనందరము ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఒక నిమిషం అందరం దయచేసి గోరంట్లలో నేను ముఖ్యమంత్రిని చేయాలని కోడుమూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ఓట్లేసినటువంటి కొత్తూరు గ్రామంలో దాడి చేసినటువంటి కొత్తపల్లి గోరంట్ల పక్క కర్నూలు కోడుమూరు మండలంలో బాధితులు నిన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది.
కోట్ల హర్షవర్ధన్ రెడ్డి రెచ్చగొట్టి నేనున్నాను, మా కోట్ల కుటుంబానికి వ్యతిరేకంగా మీరు వైసీపీకి ఎట్లా ఓటేశారని దాడి చేయించారని నాకు ఫోన్ చేయడం జరిగింది హాస్పిటల్ నుంచి. అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని మేము గ్రామం కూడా చేరలేము, మాకు రక్షణ లేదు, ఓటు వేసిన ప్రతిఫలం మేము వర్షాలు పడుతుంటే ఊర్లోకి కూడా పోయేంత దౌర్జన్య విధానాలకు కాంగ్రెస్ వైసీపీకి వేసే ఓట్లు మీరు ఎందుకు ఓట్లు వేయలేదని చెప్పి సైలెన్సర్లు తీసేసి మోటార్ సైకిళ్ళ పైన విచ్చలవిడిగా వాళ్ళ ఇళ్లపైన తిరిగి రెచ్చగొట్టి దొరికినటువంటి వాళ్ళను చితగా బాది గ్రామంలోకి రాకూడదు మీకు అని చెప్పి, ఎందుకంటే అతను ఒక అరాచక శక్తి. ఆ ఆటలు కట్టించడానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇన్ఛార్జిగా కాదు వాళ్లకు రక్షణగా ఉంటాను. అభ్యర్థి దస్తగిరి నాగరాజుకు మద్దతు ప్రకటించంటే గ్రామాల నుంచి ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. హర్షవర్ధన్ రెడ్డి, నీ ఆటలు సాగవు. మళ్ళీ వాళ్ళతో కోడుమూరు మండలం కొత్తపల్లి గ్రామ వాస్తవులైనటువంటి టీడీపీ కార్యకర్తలని మాకు ఓటు వేయలేదు, ఈసారి టీడీపీకి ఓటు వేశారు. ఇలా ఓటు వేయడం వల్ల ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఈ యొక్క సోకాలిస్టులు. వాళ్ళు ఎవరో మీకే ఇందాక చెప్పారు. ఇట్లాంటి చర్యలు పూనుకుంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందుకే వీళ్ళని ఈసారి మేము ఎస్పీ గారికి దగ్గరకు తీసుకెళ్ళి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా వివరించడానికి మేము తీసుకెళ్తున్నాము. ఈసారి ఇలాగే ఈయన కొనసాగితే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే మాకు ఓట్లు వేయలేదని ఇలాంటి నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే, కవ్వింపు చర్యలకి పాల్పడితే తీవ్రమైన చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని 52వ వార్డు టీడీపీ నేత బొల్లెద్దుల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే టీజీ భరత్ భారీ విజయం నేపథ్యంలో నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద 55 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా టీజీ భరత్ భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద 52వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు బొల్లెద్దుల రామకృష్ణ ఆధ్వర్యంలో 50 అడుగుల ఎమ్మెల్యే టీజీ భరత్ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీజీ భరత్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే టీజీ భరత్ భారీ విజయాన్ని గుర్తు చేసుకుంటూ విజయోత్సవ కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో నగరానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండారెడ్డి బుర్జు వద్ద సందడి వాతావరణం నెలకొంది. అనంతరం టీడీపీ నేత బొల్లెద్దుల రామకృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఎమ్మెల్యే టీజీ భరత్ నాయకత్వంలో కర్నూలు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కర్నూలు నగరంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించడం అభినందనీయమని చెప్పారు. ఎమ్మెల్యే టీజీ భరత్ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు భరత్ గారి గెలుపు, కర్నూలు నగరానికి మలుపు. కొండారెడ్డి బుర్జు మీద టీజీ భరత్ గారి జెండా ఎగురుతుంది. 20 సంవత్సరాల తర్వాత టీజీ వాళ్ళ తండ్రి టీజీ వెంకటేష్ గారి తర్వాత మళ్ళీ టీడీపీ జెండా ఎగరడం 20 సంవత్సరాల తర్వాత తనయంతోనే సాధ్యమైంది. ఇప్పటితో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఒక 30 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాన్ని ఈ పార్టీ ఇలాగానే ఉంటుందని నేను మనస్ఫూర్తిస్తున్నాను. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, సూపర్ 6 పథకాలు అమలు చేయాలి. మళ్ళీ టీజీ భరత్ గారు ఈరోజు కర్నూలు నగరంలో ఆయన సొంతంగా చంద్రబాబు చెప్పే పథకాలు కాక టీజీ భరత్ గారు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆయన కర్నూలు నగరాన్ని అన్ని విధాల నిరుద్యోగులైతేనేమి, యువతకైతేనేమి, మహిళలకైతేనేమి అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు నేను చేస్తానని హామీ ఇచ్చాడు. దానికి కర్నూలు నగరంలో కట్టుబడి
ఈరోజు ఆయనను అత్యధిక మెజార్టీతో 20,000 మెజార్టీతో ఈరోజు కర్నూలు గెలిపించడం జరిగింది. కర్నూలు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సునామీ వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో చక్రం తిప్పే రోజు వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయని మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో టీజీ భరత్ గారు మంత్రిగా ప్రమాణం చేసి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కొండారెడ్డి బుర్జు మీద తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని ఆ రోజులనే చెప్పాము. అదే నిజమైంది. ఇక్కడనే కాదు, ఆంధ్రప్రదేశ్లో సునామీ. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175? ఇప్పుడేమి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి తప్ప నీకు ఏమి లేదు. అది కూడా అభివృద్ధికి లేదు. అభివృద్ధి అంటే ఇప్పుడు చూడు, పరిపాలించడం అంటే ఇప్పుడు చూడు, ఎట్లా జనానికి సేవ చేయాలనేది ఇప్పుడు తెలుసుకో చంద్రబాబు నాయుడు గురించి. టీజీ భరతన్న గారు భారీ మెజార్టీతో గెలుపొందిన శుభ సందర్భంగా ఈరోజు సీనియర్ నాయకుడు బుల్లెద్దుల రామకృష్ణ అన్నగారి ఆధ్వర్యంలో ఈనాడు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈసారి ఎలక్షన్లు ఒక విప్లవం, ఒక తిరుగుబాటు అనే చెప్పాలి. ఇంతవరకు ఎన్నడూ కని విని ఎరగని విధంగా ఈనాడు ఎలక్షన్లు జరిగాయి. ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా సరే ఆకాశానికి ఎత్తేయగలరు, అలాగే అతపాతాళానికి తొక్కేయగలరు అని ఈనాడు ఎలక్షన్ల ద్వారా క్లియర్గా ప్రజలు చూపించారు. ఈనాడు కర్నూలులో భారీ మెజార్టీతో ఈనాడు బద్దలు కొట్టాడు మా అన్న టీజీ భరతన్న గారు. ఇక ఈ మా భరతన్న గారి పరిపాలనను కర్నూలు ప్రజలు ముందు ముందు చూడబోతున్నారు. ఒక్కసారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎంతో ఘనమైన విజయాన్ని మనం ఈరోజు ఎంతో ఆహ్లాదంగా జరుపుకుంటున్నామండి. ఒకటే ఒక మాట చెప్పారండి, జగన్ రామరాజ్యంగా చేస్తాము అన్నారు ఏపీని. రామరాజ్యం కాదంటే రావణ కాష్టంగా చేశాడు. అలాంటి రావణ కాష్టాన్ని రాముడు వచ్చి ఎలా దహించేశాడో అదే విధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించి అసంపూర్తిగా మిగిలిపోయిన బ్రాహ్మణ అపర కర్మల భవనాన్ని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని వివిధ బ్రాహ్మణ సంఘాల నాయకులు శ్రీధర్ శర్మ, సండేల్ చంద్రశేఖర్, రవిచంద్ర శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని తుంగభద్ర నదీ తీరంలో దుస్థితిలో ఉన్న బ్రాహ్మణ అపర కర్మల భవనాన్ని వారు పరిశీలించారు. నగరంలోని తుంగభద్ర నదీ తీరంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన బ్రాహ్మణుల అపర కర్మల భవనాన్ని రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు సముద్రాల శ్రీధర్ బాబు, అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు రవిచంద్ర శర్మ, బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు హరిశర్మ, శ్రీనివాసరాజు తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సముద్రాల హనుమంతరావు, సండేల్ చంద్రశేఖర్ తదితరుల విజ్ఞప్తి మేరకు బ్రాహ్మణ అపర కర్మల భవనాన్ని ప్రారంభించారని, ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వంతో పాటు రాజ్యసభ సభ్యులుగా ఉన్న టీజీ వెంకటేష్ కొంత నిధులను కేటాయించారని వివరించారు. అయితే కొద్ది కాలానికి ప్రభుత్వం మారటంతో బ్రాహ్మణ అపర కర్మల భవన నిర్మాణాన్ని చేపడతామంటూ బ్రాహ్మణ సంఘాలకు చెందిన కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏమీ చేయలేకపోయారని, చివరకు బ్రాహ్మణ అపర కర్మల భవనాన్ని బహుళ ప్రయోజన వినియోగ భవనంగా మార్చివేశారని, ప్రస్తుతం ఈ భవనం మందుబావులకు నిలయంగా మారిపోయిందని చెప్పారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ ఎన్నికైన నేపథ్యంలో తిరిగి బ్రాహ్మణ అపర కర్మల భవనాన్ని పూర్తి చేయిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అపర కర్మల భవనం కావాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము విన్నవించడం జరిగింది. బ్రాహ్మణ సంఘాలంతా కలిసి అప్పట్లో మా సముద్రాల హనుమంతరావు గారు, హెచ్కే మనోహర్ రావు గారు, సండేల్ చంద్రశేఖర్ మేమంతా కూడా కలిసి ఆనాడు కూర్చొని ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయననే ఈ స్థలాన్ని సేకరించి స్వామి మీకు ఇక్కడ అపరకర్మల భవనం కట్టిస్తామని, ఆయన అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన శాంక్షన్ చేయించడము, మున్సిపాలిటీలో నుంచి ఫండ్స్ రిలీజ్ చేయించడము జరిగింది. దాదాపు 30 లక్షలు 2018లో దీనికి బిల్డింగ్కు శాంక్షన్ చేసి ఈ విధంగా బిల్డింగ్ తయారయ్యి మాకు హ్యాండ్ ఓవర్ అవుతుంది అనుకున్న మూమెంట్లో ప్రభుత్వం పడిపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పట్లో కొంతమంది మా బ్రాహ్మణ సంఘ నాయకులే దాంట్లోకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి మేము ఇది తయారు చేపిస్తాము అది ఇది అని చెప్పేసి అప్పటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారి పంచన చేరి ఏవేవో శాంక్షన్ చేయించినాము, అవి చేయించినాం, ఇవి చేయించినామన్నారు. కానీ ఈనాటి వరకు ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం మాకు అధికారంలోకి వచ్చింది.
ఆ మిగతా పని అంతా మేము చేపించుకోగలము. మా ఎమ్మెల్యే గారు దీనికి కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు, కూడా మేము చేపించగలము అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. వీళ్ళు 30 లక్షలు శాంక్షన్ చేయించుకున్నాము, అదే అభివృద్ధి చేస్తాము, ఇదే అభివృద్ధి చేస్తాము, ఏం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఏమి డెవలప్మెంట్ అంటూ ఏమీ జరగలేదు. ముఖ్యంగా రామరాజు అనే ఒక వ్యక్తి, కృష్ణకాంత్ అనే వ్యక్తి మళ్ళీ వాళ్ళు ఒక టీంని ఏర్పరచుకొని దీనికి ఒక కమిటీ వేసుకున్నారు. మాకు తెలియకుండా, ఎవరికి కూడా తెలియకుండా కమిటీలు కూడా వేసుకొని ఏమీ సాధించలేకపోయినారు. మళ్ళీ ఈనాడు తెలుగుదేశంలోకి జంప్ అయ్యి మళ్ళీ ఏదేదో కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు. దీన్నంతా మేము సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము కలిసికట్టుగా ఉండి మా బ్రాహ్మణులకు ముఖ్యంగా ఈ అపరకర్మల భవనం అనేది చాలా అవసరం కర్నూలులో. దీన్ని మేమందరూ కూడా చేపించుకోగలము, చేపించుకుంటాము. అందరి సహకారంతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. నిర్మాణ దశలో ఆగిపోయింది, ఎక్కడిదక్కడే ఆగిపోయింది. తుంగభద్ర నది పుష్కరాలకు దగ్గర పడుతున్న సందర్భంలో ఈ యొక్క భవనాన్ని ఉపయోగించుకోవాలనే దురుద్దేశంతో కోన రఘుపతి గారు మరియు రామరాజు గారు, కృష్ణకాంత్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి ఈ నాయకులు కోన రఘుపతి గారు అంటే డిప్యూటీ స్పీకర్గా హోదాలో ఉన్నటువంటి కోన రఘుపతి గారిని తీసుకొని వచ్చి ఈ యొక్క భవనాన్ని ఓపెన్ చేయించడం జరిగింది. ఈ యొక్క భవనము తుది దశలో ఉన్నది, కానీ బండపరుపులు కానీ కరెంటు సప్లై కానీ ఏమీ కూడా లేకుండా, నోచుకోకుండా దీనా స్థితిలో ఉన్నది, పడిపోయే స్థితిలో ఉంది, కారుతా ఉంది. ఈ యొక్క భవనాన్ని మళ్ళీ యథాస్థితికి తెలుగుదేశం ప్రభుత్వం రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే టీజీ భరత్ గారిని ఈ యొక్క విషయం పైన కోరడం జరిగింది. ఈ యొక్క భవనాన్ని పునర్నిర్మింపజేసి మీకు యథావిధిగా హ్యాండ్ ఓవర్ చేస్తాము, బ్రాహ్మణుల అపర కర్మలు చేయించుకోవడానికి ఈ యొక్క భవనాన్ని మా యొక్క బ్రాహ్మణులకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. ఇది అపరకర్మల భవనమా లేకపోతే బార్ భవనమా మాకే అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చి చూస్తే లాస్ట్కి మందు సీసాలు, స్నాక్స్ ఏవేవో చెత్త చెదారం వేసినారు. ఇది భవనంలాగా లేదు, బూత్ బంగల్లాగా ఉంది. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అపరకర్మల భవనం అని ఇక్కడ పిండ ప్రదానాలు చేయనీకే అప్పుడు హనుమంతరావు గారు, హెచ్కమ్మన్న గారు, సండేల్ గారు మరి బ్రాహ్మణ నాయకులు, పెద్ద నాయకులు వచ్చేసి అప్పట్లో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి కోరడం జరిగింది. అప్పుడు ఆయన రాజ్యసభ ఫండ్స్లో ఉండి కొంచెం అమౌంట్ మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళంతా పూనుకొని ఇక్కడ బిల్డింగ్ కట్టించారు. కానీ తర్వాత గవర్నమెంట్ మారిన వెంటనే ఎవరైతే బ్రాహ్మణ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇది ఆక్రమించుకొని ఇది అపరకర్మల భవనం కాదు, వేరే భవనం అని చెప్పేసి కావాలంటే ఆ పేరు కూడా మార్చారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు అక్కడ పైన. ఇది మళ్ళీ మేము స్వాధీనం చేసుకొని బ్రాహ్మణులకు ఇది అపరకర్మల భవనం చేసుకుంటే తుంగభద్ర నది ఒడ్డున పిండ ప్రదానాలు చేసుకోనికే చాలా వీలుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగనే మా టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచినాక మాకు ఇది మళ్ళా పాత రూపురేఖలుగా మారుస్తారని మాకు చెప్పడం జరిగింది. అది మేము ఆశిస్తున్నాము. జై బ్రాహ్మణ్. ఎమ్మెల్యే టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని 45వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సుంకన్న అన్నారు. ఈ మేరకు నగరంలోని అశోక్ నగర్లో ఎమ్మెల్యే టీజీ భరత్ విజయం నేపథ్యంలో స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో నగరంలోని 45వ వార్డు పరిధిలోని అశోక్ నగర్లో స్థానిక టీడీపీ నాయకుడు సుంకన్న ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టారు. అనంతరం స్థానికులకు మిఠాయిలను పంపిణీ చేశారు. జోరు వర్షంలోనూ టీజీ భరత్ విజయోత్సవ సంబరాలను వారు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు సుంకన్న తదితరులు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు టీజీ భరత్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించడం అభినందనీయమని, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కర్నూలు నగరంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, ఎమ్మెల్యే టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. టీజీ భరత్ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్వామి గుడి దగ్గర అశోక్ నగర్లో ఈరోజు భరతయ్య గెలిచినందుకు సమ్మరుతో ఈ జగన్మోహన్ రెడ్డి 15 ఏళ్ళు ఏళ్తాని ఈరోజు 5 ఏళ్ళగా అవుట్. ఈరోజు ఆయన పరిస్థితి ఏమైంది? రోడ్ల పట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది, దేశాలు పట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇంకోసారి ఎప్పుడే కానీ ఇట్లా చేసుకోవద్దు. నీకు చాలా అన్యాయము. నీవు ఒక్కడే కాదు, నీ కార్యకర్తలు కానీ నీ నాయకులు కానీ ఉన్నమాట నేర్చుకో, కొంచెం చెప్పుకో. నెక్స్ట్ రేపు పొద్దున ఏదైనా మళ్ళీ ఎలక్షన్ల టైం వస్తున్నప్పుడు కూడా నీకు ఇదే గుణమార్కు చెప్తాం. తర్వాత వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ
కార్యకర్త కానీ ఇంకొకసారి కానీ ఈసారి చంద్రబాబు జోలుకు వస్తే మీ తోలు తీసేది మాత్రం గ్యారంటీ. మీరు ఖచ్చితంగా ఊరు ఇడ్చాలా, మీరు వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడ కానీ వైఎస్ఆర్ అనే సమస్యనే ఉండదు టీడీపీ కార్యకర్త ముందు. ఈరోజు దేవుని ఆశీర్వాదంతో కర్నూలు ప్రజలు ఎంతో విశ్వసించి టీజీ భరత్ సార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. కాబట్టి మేము ఈరోజు మాకు వాస్తుపరంగా ఆ రోజు కూడా టీజీ సార్ గారికి చెప్పాము, ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ దేవస్థానంలో కార్యక్రమం మొదలు పెడతామో మనకు విజయం కలుగుతుందని. ఈ విజయం మాకు ఆకాంక్షించినందుకు ఆ దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ టీజీ భరత్ సార్ గారు ఉన్నత పదవులు ఎదుర్కోవాలని కోరుకుంటున్నాం. 15 ఏళ్ళు వెనకబడిన ఈ కర్నూలుని అభివృద్ధి పథంలో నడిపించాలా గల సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది టీజీ భరత్ గారనే ఘంటాపదంగా మేము తెలియజేస్తున్నాము. ఈ 45వ వార్డు ప్రజలు 15 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కళలు సాకారమైనందుకు ఈరోజు మా కార్పొరేటర్ గారు సుంకన్న గారు వాళ్ళ మిత్ర బృందము మొత్తం అందరు కలిసి ఈ దాన్ని సక్సెస్ చేయడానికి ఈ ప్రార్థనలు ఈ పూజలు చేస్తున్నారని తెలియజేస్తూ ఎప్పుడైనా మంచిగా గెలుస్తుందని మరొకసారి గుర్తు చేస్తున్నా. రోజు టీజీ భరత్ గారు గెలిచిన రోజు ఈరోజు 45వ వార్డు 10 ఏళ్ళ నుంచి చాలా చీకట్లో బతికింది. అదే 4వ తేదీ టీజీ భరత్ గారు గెలిచినందుకు 10 ఏళ్ళ కళ నెరవేరింది 45వ వార్డుకి. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.